ఫినాన్షియల్ సిస్టమ్. ఎందుకంటే పెట్రోలియం ఎకానమీ. ఇప్పుడు ప్రస్తుతం పెట్రోలియం ఎకానమీ. ఈ పెట్రోలు, ఈ యొక్క నేచురల్ గ్యాస్ ఆగిపోబోతుంది. ఎవరికంటే ఇండియాకి 40% పెట్రోల్, గ్యాస్ ఈ ఏరియా నుంచి వస్తాయి. అది ఆగిపోతుంది. చైనాకి 80% ఈ ఏరియా నుంచి ఎళ్తాయి. జపాన్‌కెళ్తాయి, సౌత్ కొరియాకెళ్తాయి. ఇక్కడి నుంచే యూరోపియన్ కంట్రీస్ కూడా ఎళ్ళబోతున్నాయి. మరి ఇది ఆగిపోతే ప్రపంచంలో ఏమవ్వబోతుందంటే పెట్రోలు, నేచురల్ గ్యాస్ రేటు పెరిగిపోబోతుంది. ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మార్కెట్, ఇప్పుడు లండన్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది. స్టాక్ మార్కెట్‌లు పడిపోయినాయి. నేచురల్ గ్యాస్ ఆగిపోయింది. ఇది ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని ఎలా క్లోజ్ చేస్తారు అంటే వాళ్ళు, వాళ్ళ మిలిటరీ బోట్‌లో థౌజండ్స్ ఆఫ్ మిలిటరీ బోట్‌లు ఉంటాయి. ఈ ఇబడాన్ పోర్ట్ నుంచి, షహబాజ్ పోర్ట్ నుంచి వస్తాయన్నమాట. వచ్చి ఇక్కడ షిప్పులు, ఏ షిప్పులు వెళ్ళినా అవి పేల్చేస్తాయి. కాబట్టి ఎవరు ధైర్యం చేయరు. క్లోజ్ చేస్తాయి. తర్వాత ఈ గల్ఫ్ ఆఫ్ పర్షియను ఇక్కడ ఇక్కడ మొత్తం ఈ ప్రాంతంలో అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఈ హర్ముజ్ స్ట్రైట్ ప్రాంతంలో ల్యాండ్ మైన్స్ ఎస్టాబ్లిష్ చేసింది. టార్పిడోలు అంటారు. ఇవి షిప్పులకు తగిలితే షిప్పులు పేలిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఈ రిపబ్లికన్ గార్డ్స్ దీన్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుప్రీం మిలిటరీ పవర్ అంత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌లని ఇక్కడ పెట్టుకుంది. మరి దాన్ని ఈ ల్యాండ్ మైన్స్ క్లియర్ చేద్దంటే ఈవెన్ ఒక బెర్క్లీ లాంటి డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్స్ ప్రకారం అమెరికా ఇరాన్ ప్రతిస్పందించకుండా ఇరాన్‌ని మొత్తం ఓడించిన తర్వాత ఈ ల్యాండ్ మైన్‌లన్నీ క్లియర్ చేయడానికే అమెరికాకి 2 నెలల వ్యవధి పట్టబోతుంది. 2 నెలల వ్యవధి పట్టబోతుందండి. అంటే ల్యాండ్ మైన్‌లు ఈ ప్రాంతంలో తీయడానికి. అది అమెరికాకే 2 నెలలు. మరి 2 నెలల వ్యవధి. ఇప్పుడు ఇంకా అమెరికా ఇరాన్ ప్రతిఘటిస్తుంది. ఇంకా అది ఓడిపోలేదు. ఇప్పుడు అమెరికా అది ఓడించిన తర్వాత 2 నెలలు పడుతుంది. మరి ఈ మధ్యలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏం కావాలి?